హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో వాట్ ఈస్ డెవోప్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ నుంచి మనం డాకర్ గురించి తెలుసుకుందాం. అసలు డాకర్ అంటే ఏంటి, అసలు డాకర్ వల్ల యూజ్ ఏంటి అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. దానికి ముందు అసలు మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది, మైక్రో ఆర్కిటెక్చర్ అంటే ఏంది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. If an application contains a number of services, if all these services are including in one server, then it will be called monolithic architecture. Every monolithic architecture has only one database for all these services. అంటే ఏంటంటే, ఒక అప్లికేషన్లో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం తీసుకోండి. ఈ ఇమేజ్ తీసుకుని ఇక్కడ చూడండి. ఇందులో యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఇక్కడ మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. స్కాన్, పే, ట్రాన్స్ఫర్, ఇట్లా మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినా మీకు తెలుస్తాయి కదా, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఈచ్ ఆప్షన్ని మనం ఒక సర్వీస్లా కన్సిడర్ చేస్తే ఇవన్నిటికీ ఒకటే సర్వర్, ఒకటే డేటాబేస్ ఉంటే దాన్ని దాన్ని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అన్నాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే యూజర్ సర్వీస్ అంటే లాగిన్, రిజిస్ట్రేషన్ ఉంటుంది. ప్రొడక్ట్ సర్వీస్, మేనేజ్ లిస్టింగ్ ఉంటుంది. కార్ట్, ఆర్డర్ సర్వీస్, ఇవన్నిటికీ ఒకే సర్వర్, ఒకే డేటాబేస్ కనుక ఉన్నట్టయితే దాన్ని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అన్నాం. ఇదే అండి, చూడండి. యూజర్ సర్వీస్, ప్రొడక్ట్ సర్వీస్, వీటి అన్నిటికీ ఒకే డేటాబేస్, ఒకే సర్వర్ ఉంటే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. దీనికి రివర్స్లో మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇఫ్ an application contains a number of services, if every service has its own individual server, then it will be called microservices. Every microservice architecture has its own database for each service. ఇలాగే ఈచ్ సర్వీస్కి ఈచ్ సర్వర్ అండ్ దట్ ఇండివిజువల్ సర్వర్ అండ్ డేటాబేస్ ఉన్నట్టయితే దాన్ని మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అన్నాం. సేమ్ ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే వాటన్నిటికీ సపరేట్గా సర్వరు అండ్ డేటాబేస్ కనుక ఇచ్చినట్టయితే దాన్ని మనం సర్వీస్ ఆర్కిటెక్చర్ అని అన్నాం. ఇదండి మైక్రో సర్వీస్. బట్ ఇక్కడ వన్ డేటాబేస్ కాదు, మల్టిపుల్, ఈచ్ సర్వర్కి ఈచ్ డేటాబేస్ ఉంటుంది. ఓకే, ఓకే సార్, మరి అది సరిపోయింది. మరి డాకర్ అంటే ఏంటి? అసలు మోనోలిథిక్ ఆర్కిటెక్చరు, మైక్రో ఆర్కిటెక్చరు అని చెప్పారు, కానీ ఇది అసలు మోనోలిథిక్కి మైక్రో సర్వీసెస్కి డిఫరెన్స్ ఏంది అంటే, ఇప్పుడు మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్మాల్ అప్డేట్ వచ్చిందండి పేటిఎంలో, వాడు దాన్ని అప్డేట్ చేసి కోడ్ డెవలప్మెంట్ చేసి డిప్లాయ్మెంట్ చేసే టైంలో మనము అప్లికేషన్ రన్నింగ్లో ఉంచి దాన్ని డిప్లాయ్మెంట్ చేయలేము కదండి. దాన్ని డౌన్ చేసి మనం అప్లికేషన్ న్యూ అప్డేట్ని డిప్లాయ్ చేస్తాం. ఆ టైంలో చాలా అట్లాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్కి
చిన్న డౌన్ టైం ఉన్నా వాళ్ళు కస్టమర్లను కోల్పోతారు కదా. ఇలాంటి సమస్య నుంచి ఓవర్కమ్ చేయడానికి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం అంతా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ దాంట్లో అదే ట్రాన్స్ఫర్ సర్వీసు అప్డేట్ ఏదైనా చేయాలి. వాడు అప్పుడు ఏం చేస్తాడు, ఓన్లీ ట్రాన్స్ఫర్ రేట్ సర్వీస్ని డౌన్ చేసుకుంటాడు. రిమైనింగ్ అప్లికేషన్ అంతా వర్క్ అవుతుంది కదా. రీఛార్జ్ సర్వీస్ అప్డేట్ చేయాలి, ఓన్లీ రీఛార్జ్ సర్వీస్ని డౌన్ చేసుకుంటాడు. రిమైనింగ్ అప్లికేషన్ అంతా వర్క్ అవుతుంది కదా. అది మైక్రో సర్వీసెస్ కింద మనం వస్తుంది. ఈ మైక్రో సర్వీసెస్ ఫాలో అయ్యేదే ఈ కంటైనరైజేషన్, డోకర్ అండ్ క్యూబర్నెటీస్ అప్కమింగ్లో వస్తుంది. ఇవి మైక్రో సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాలో అవుతాయి అన్నట్టు. అయితే ముందుగా మనం డోకర్ అంటే ఏంటని మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ డోకర్? Docker is a tool that helps you to run your app in a small isolated box called container. అంటే ఒక స్మాల్ ఐసోలేటెడ్ బాక్స్ అంటే ఎర్లియర్గా మనం డిప్లాయ్మెంట్ అసలు డోకర్ ముందు డిప్లాయ్మెంట్ ఎలా చేసేవాళ్ళం అంటే ఇది ఒక సర్వర్ అనుకోండి, ఇది ఒక డెవలపర్ సిస్టమ్ అనుకోండి. డెవలపర్ సిస్టమ్ ఇది ఇక్కడ కోడ్ రాసేవాడు. ఈ కోడ్ రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా అప్లికేషన్ అనుకోండి, దీంట్లో డిపెండెన్సీస్ కావాలి. జావా అప్లికేషన్ అనుకో, దీనికి డిపెండెన్సీస్ కావాలి. దీని జేడీకి ఇన్స్టాల్ చేయాలి, డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి, అప్లికేషన్ మొత్తం డెవలప్ చేసేసిండు. దాని తర్వాత క్లయింట్ లొకేషన్లో డిప్లాయ్మెంట్ జరగాలి. ఇక్కడ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. కానీ దీన్ని అక్కడికి పంపించాలంటే మళ్ళీ క్లయింట్ లొకేషన్లో ఇది వర్క్ కాదు. ఎందుకంటే డిపెండెన్సీస్ మళ్ళీ అక్కడ సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి. ఇలా 100 సర్వర్లు 1000 సర్వర్లు ఉన్నాయనుకోండి, ప్రతి దాంట్లో ఈచ్గా సపరేట్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసి దీన్ని డిప్లాయ్ చేయాలి. అలా చేయాలంటే టైం కన్జ్యూమింగ్, అది మళ్ళీ వర్క్ అవుతుందో లేదో, అది అప్లోకి వచ్చేదాకా చాలా టైం పడుతుంది. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఈ డోకర్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ వచ్చింది. కంటైనరైజేషన్ అంటే ఏంటంటే ప్యాకింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఇంక్లూడింగ్ దేర్ డిపెండెన్సీస్. అర్థమైందా? ఒక అప్లికేషన్ని రన్ అవ్వడానికి ఏమేమైతే కావాలో వాటన్నిటిని ఒక ప్యాకేజ్గా క్రియేట్ చేసి దాన్ని క్లయింట్ లొకేషన్లోకి పంపిస్తాము. దాన్ని కంటైనరైజేషన్ అంటారు. అసలు డోకర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ డిజైన్ టు క్రియేట్, డిప్లాయ్ అండ్ రన్ ద అప్లికేషన్. అర్థమైందా? డోకర్ అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. అందులోను డోకర్ ఆల్సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే నువ్వు ఇక్కడ నీ సిస్టంలో రన్ చేసి డెవలప్మెంట్ చేసి
డిప్లాయ్ చేసి అంతా టెస్ట్ చేసిన తర్వాత నువ్వు అదే కంటైనర్ని, ఆ ఇమేజ్ని మనం ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడైనా డిప్లాయ్మెంట్ చేయొచ్చు. అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నట్టు. అసలు వై డాకర్ వర్క్స్ ద సేమ్ ఎవ్రీవేర్. అర్థమైందా? నీ సిస్టంలో ఏ విధంగా అయితే నువ్వు డెవలప్మెంట్ చేసినప్పుడు వర్క్ అవుతుందో ఎక్కడైనా అదే విధంగా వర్క్ అవుతుంది. ఫాస్ట్, ఈజీ టు మూవ్ అండ్ షేర్. ఎగ్జాంపుల్ తీసుకోండి. అసలు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రాశాను. ఇమాజిన్ యువర్ యాప్ ఈజ్ ఏ మూవీ. ఒక మూవీ అనుకోండి. టు రన్ ఇట్ యూ నీడ్ ద రైట్ ప్లేయర్, సబ్ టైటిల్స్ అండ్ సెట్టింగ్స్. నువ్వు ఆ సినిమాని రన్ చేయాలంటే ఒక ప్లేయర్ కావాలి, సబ్ టైటిల్స్ కావాలి అండ్ సెట్టింగ్స్ కావాలి. వితౌట్ డాకర్ యూ సెండ్ ద మూవీ బట్ other might not have the right player or settings. It doesn't work properly. నువ్వు డోకర్ అనే ఒక ఈ మూవీని డోకర్లో నువ్వు పెట్టి పంపలేదు. మామూలుగా ముందు చెప్పాను చూడండి, సర్వర్లో పంపావు. అంటే ఒక సర్వర్ అనుకుని పంపించావు. అక్కడ ఈ సినిమా రన్ అవ్వడానికి ప్రాపర్ ప్లేయర్ లేకపోవచ్చు, సెట్టింగ్స్ లేకపోవచ్చు. అలా లేకపోవడం వల్ల ఇది సరిగ్గా వర్క్ అవ్వదు. విత్ డోకర్ యూ సెండ్ పోర్టబుల్ సినిమా కిట్. ఒక సినిమా కిట్, ఒక కంటైనర్ అనుకోండి, ఒక కిట్ అనేది కంటైనర్ అనుకోండి. ఇట్ ఇంక్లూడ్స్ ద మూవీ, ద ప్లేయర్, ద స్క్రీన్, ద సౌండ్ సిస్టమ్, ఎవ్రీథింగ్. నౌ ఇట్ ప్లేస్ పర్ఫెక్ట్లీ ఎనీవేర్. నువ్వు దాన్ని ఆ సినిమా రన్ అవ్వడానికి ఏమేమైతే కావాలో అన్నీ ఒక కిట్లో అంటే కంటైనర్లో పెట్టి పంపించావంటే తను సింపుల్గా ఏం చేస్తారు, స్విచ్ ఆన్ చేసుకోవడమే కదా. జస్ట్ స్విచ్ ఆన్, ఇట్ విల్ రన్ ప్రాపర్లీ. అదే అండి, సింపుల్ లాజిక్ అండి, ఏం లేదు. డోకర్ అనేది ఒక అప్లికేషన్కి ఏమైతే కావాలో అవన్నిటిని ఒక ప్యాకేజీ రూపంలో క్రియేట్ చేసుకుపోయి ఎక్కడైనా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే డాకర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఎనీ డౌట్ జస్ట్ కమెంట్ చేయండి. ఐఎమ్ అవైలబుల్. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్. హ్యావ్ ఎ గుడ్ డే.